హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్. ఈరోజు స్టోరీ ఏమిటంటే, శ్రీహరి యొక్క దశావతారాలలో నాలుగో అవతారం. అదే శ్రీ నరసింహావతారం. ఈ నరసింహావతారంలో తన భక్తుడైన ప్రహ్లాదుడి కోసం ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుని ఎలా వధించాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు హిరణ్యకశిపుడను రాక్షసరాజును చంపుటకు నరసింహావతారం ధరించాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని యొక్క సోదరుడు. ఆ శ్రీహరి వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి వధించాడు. దానికి హిరణ్యకశిపుడు ఏ విధంగానైనా ఆ శ్రీహరిని చంపి తన పగ తీర్చుకోవాలని తహతహలాడుచున్నాడు. తనను కూడా శ్రీహరిని జయించే బలము కోసం, శక్తి కోసం సృష్టికర్త అయిన బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. దానికి ముల్లోకాలు అల్లకల్లోలమవుతుండగా దేవతలందరూ ఈ ఆపద నుండి రక్షించమని బ్రహ్మను కోరారు. ఒంటికాలు మీద నిలబడి తన నామమే జపిస్తున్న హిరణ్యకశిపునకు బ్రహ్మ ప్రత్యక్షమై, వత్సా, నీ తపస్సునకు నేను మెచ్చితిని. నీకు ఏ వరము కావలనో ఇచ్చెదను అడుగు అని అన్నాడు. దానికి హిరణ్యకశిపుడు సంతోషపడి తనకు మృత్యువే లేకుండా చేయమని, తను ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఉండేటట్లు వరము ప్రసాదించమని ఆ బ్రహ్మను కోరాడు. అందుకు బ్రహ్మ, నాయనా, నీకు నేను ఆ అమరత్వమును ప్రసాదించలేను. ఎందుకంటే పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. కావున ఏ విధముగా నిన్ను రక్షించగలనో చెప్పు. ఆ విధమైనటువంటి అన్ని శక్తులను నేను నీకు ప్రసాదిస్తాను అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తనకు మృత్యువు మనిషి వలన కాని, జంతువు వలన కాని, రాత్రి కాని, పగలు కాని, ఇంటి ఎందు కాని, బయట కాని, భూమి మీద కాని, ఆకాశమందు కాని రాకుండా ఉండాలని, తనకు ముల్లోకాల మీద అధికారం కావాలని కోరాడు. ఆ వరములన్నిటినీ బ్రహ్మదేవుడు ప్రసాదించి మాయమయ్యాడు. అనితర సాధ్యమైన వరములు పొందగానే గర్వంతో హిరణ్యకశిపుడు దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుని సింహాసనాన్ని దక్కించుకున్నాడు. అందరూ తన నామమే జపించవలనని శాసించాడు. శ్రీహరి నామంను జపించకుండా తన నామజపం చెయ్యాలని ప్రతి ఒక్కరిని హింసించేవాడు. రాక్షసులు తమ రాజు బలము చూసుకొని దేవతలను, మునీశ్వరులను, శ్రీహరి భక్తులను అనేక విధాలుగా హింసించసాగారు. హిరణ్యకశిపుని బాధలను సహించలేక దేవతలు తమను రక్షింపమని ఆ శ్రీమన్నారాయణుడిని వేడుకొన్నారు. అప్పుడు శ్రీహరి, మీరు భయపడవద్దు. మీ బాధలు కొద్ది కాలంలో తీరిపోవును. త్వరలోనే హిరణ్యకశిపునకు ప్రహ్లాదుననే కుమారుడిగా జన్మించి, ఆ కుమారుడి ద్వారా హిరణ్యకశిపుని నేను వధిస్తాను అని దేవతలకు శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు. కొంతకాలము తర్వాత హిరణ్యకశిపుని యొక్క భార్య లీలావతి గర్భము ధరించి 12 బిడ్డను కంటుంది. అతని పేరే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు లీలావతి గర్భమునందుండగానే నారదుడు అతడికి ఓం నమో నారాయణాయ అనే నారాయణ మంత్రమును ఉపదేశించాడు. ఆ ప్రహ్లాదుడు బాల్యం నుండి హరినామము జపించి గొప్ప హరిభక్తుడయ్యాడు. ప్రహ్లాదుడి నోటి నుండి వచ్చే ఆ హరినామమును మాన్పించుటకు హిరణ్యకశిపుడు ఎలాంటి పనులు చేశాడు? అలా చేసి ఆ నరసింహావతారంలో ఉన్న శ్రీహరి చేత ఎలా వధింపబడ్డాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.